ఏమండి బాబా! మీ అందరికీ కూడా నమస్కారమండి. ఈరోజు మేము ఎప్పుడో ఉదయం తెల్లవారుజామున బయలుదేరితే, నెమ్మదిగా ఇప్పుడు కాకినాడ పోర్ట్‌కి చేరుకున్నామండి. చూస్తున్నారు కదా! పెద్ద పెద్ద షిప్పులండి బాబు. ఈ షిప్పుల్లో ఏటగాళ్ళందరూ ఎక్కడో సముద్రం లోపలికెళ్ళి 15 రోజులు, 25 రోజులుండి, అక్కడ ఏట ఆడుకుని, నెమ్మదిగా దరికి చేరుకుని, ఇలా రొయ్యలు, చేపలు ఇవన్నీ కూడా గ్రేడింగ్ చేసుకుని పాట పెడతారంటండి. పాట కాదండోయ్! జోడీలు లెక్కన అమ్ముతారంటండి. జోడీ ఇంత రేట్ అని ఉంటదండి. ఇవన్నీ కూడా 10 కౌంట్ ట్రేలు, 15 కౌంట్ ట్రేలండి. ఆటిల తర్వాత మనం నెమ్మదిగా పీతల దగ్గరకొచ్చామండోయ్! చూత్తన్నారు కదండీ! ఇవన్నీ కూడా సముద్రం పీతలండి. అన్ని రకాల పీతలు మన కాకినాడ పోర్ట్‌లో దొరికేత్తాయండి. ఆటిన తర్వాత నెమ్మదిగా కెమెరా తిప్పామండి. ఇయొచ్చేసండి టోనా చేపలంటండి. ఈళ్ళకి ప్రత్యేకంగా టోనా ఫిష్ ఎక్కువ పడింది. బ్లాక్ టోనా, వైట్ టోనా, యెల్లో టోనాలుంటాయి. రకరకాలుంటాయి టోనా ఫిష్‌ల్లో. ఇదొచ్చేసి బాట్ టోనా అండి. ఇది దాదాపు వచ్చి 40 కేజీల పైనే ఉంటదంటండి. ఈళ్ళు తాడేసి మరీ చాలా ఇబ్బందిగా లాగుతున్నారు చూసారా? ఇలా ఏటగాళ్ళ కష్టాలు ఎవళ్ళకి తెలుసండి? ఏదో సముద్రంలోకెళ్ళి ఏటాడుకుని వచ్చేత్తన్నారనుకుంటారు. కానీ ఆళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఎంతో కష్టంగా వేటాడి సునాయాసంగా దరికి చేరుకుంటారు. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా బాతు టోనాలండి. ఈట్లి పేరొచ్చేసి బాట్ టోనా అంటారంటండి. చూసారు కదండీ! ఈ దాదాపు 40 కేజీల పైనే ఉంటాయండి. ఒక్కో బాట్ టోనా వచ్చేసి. ఇలాగ రకరకాల చేపలన్నీ కూడా మన కాకినాడ పోర్ట్‌లోనే దొరుకుతాయండి. దీని తర్వాత ఇది రొయ్యండి. 10 కౌంటు, 15 కౌంటు, 20 కౌంటు, 30 కౌంటు మనకి ఏ కౌంట్ అన్ని రకాల కౌంట్లు ఇక్కడ మనకు దొరుకుతాయండి బాబు. ఇవొచ్చేసి జూడీల లెక్కన అమ్ముతారండి. అవి మనం కొనుక్కోవడానికి ఉండదండి డైరెక్టర్. ఎందుకంటే ఇక్కడ ఒక సంఘం ఉంటది. ఆ సంఘంలో జాయిన్ అవ్వాలి కొనుక్కోవాలంటే. మనకి ఎవరైనా తెలిసినోళ్ళుంటే ఆళ్ళకి ఎంతో కొంత ఇచ్చి మనం కొనుక్కోవచ్చండి బాబు. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి. మర్చిపోకండి బాబు. వీడియోలు చూస్తున్నారు గానీ లైకు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. అలాగే షేర్ కూడా చేయండి. కానీ మీకు పుణ్యం ఉంటదండి బాబా. రొయ్యలయిపోయినాయండి. ఈ రొయ్యల తర్వాత డ్రై ఐటెమ్స్ చూపిస్తున్నాను. ఓ లుక్ ఇంక అటేసుకోండి మరి. ఏసుకున్నారండి? కనిపిస్తుందండి? మరి చూసేయండి. చూస్తున్నవన్నీ కూడా ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఎండు సావిడాయిలు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటెమ్స్ దొరుకుతాయి. రేట్లు కూడా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలండోయ్! ఇక్కడ మనకి ఎవరైనా తెలిసినోళ్ళుంటే వాళ్ళ చేత కొనిపించుకోవటం చాలా చాలా బెస్ట్ అండి. ఇవన్నీ కూడా ఎండేలు, ఎండు చేపలు, ఎండు మెత్తల్లో. మెత్తల్లో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయండి. సరేనండి మరి ఉంటాను. బాయ్ బాయ్. సీ యూ.